ఆయన్ని చంపటానికి నారా లోకేష్ ప్లాన్ చేశాడట. ఆ ప్లాన్‌ని పరిటాల సునీత, సురేంద్రబాబు వర్కౌట్ చేసే ప్రయత్నం చేశారట. ఇది వైసీపీ మాజీ ఎమ్మెల్యే, ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చెప్తున్న మాట. ఇప్పుడు నారా లోకేష్ చంపే మనిషి అయితే, నారా లోకేష్ అలాంటి పనులే చేసేవాడైతే, ముందుగా ఎవరిని చంపుతాడు? వైఎస్ జగన్‌ని చంపుతాడు గదా! లేదంటే వాళ్ళ నాన్నని లకారం భాషలో తిట్టినటువంటి అంబటి రాంబాబుని చంపుతాడు గదా! వాళ్ళ నాన్న మీద, అమ్మ మీద ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేసిన కొడాలి నానిని చంపుతాడు గదా! వాళ్ళ అమ్మ మీద కామెంట్ చేసినందుకు వల్లభనేని వంశీని చంపుతాడు గదా! వీళ్ళందరిని వదిలిపెట్టి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని చంపడానికి నారా లోకేష్ ప్లాన్ చేశాడా? ఇదొక ఫ్యాషన్ అయిందండి వైసీపీవోళ్ళకి. ఇప్పుడు వైసీపీ కార్యకర్త నుంచి నాయకుడి వరకు ఎవరు అరెస్ట్ అయినా సరే, నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం అరెస్ట్ చేశారని మాట్లాడతారు. ఒకవేళ నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారమే అరెస్టులు జరిగితే, ఫస్ట్ అరెస్ట్ అయ్యేదెవరు? జగన్మోహన్ రెడ్డి కదా! తర్వాత అరెస్ట్ అయ్యేదెవరు? కొడాలి నాని, అంబటి రాంబాబు, పేర్ని నాని, తర్వాత ఆర్‌కే రోజా, వల్లభనేని వంశీ అంటే అరెస్ట్ అయ్యాడు వేరే విషయం. వీళ్ళు గదా! వీళ్ళంతా అరెస్ట్ కాకుండా బాగున్నారు గదా! కుప్పంలో చంద్రబాబు నాయుడిని ఓడించటం కోసం తీవ్రంగా ప్రయత్నం చేసినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంకా బయట తిరుగుతున్నాడు గదా! నోటికొచ్చినట్టు బూతులు తిట్టిన కొడాలి నాని బయట తిరుగుతున్నాడు గదా! ఆర్‌కే రోజా బయట తిరుగుతుంది గదా! నిజానికి వీళ్ళంతా రెడ్ బుక్ లిస్ట్‌లో ఉండాలి లెక్క ప్రకారం. మరి అరెస్టులు జరగలేదే? అంటే వైసీపీ నాయకులకున్న ఏంటంటే వాళ్ళకి నారా లోకేష్ అంటే భయం. నారా లోకేష్‌ని ఒక విలన్‌గా చిత్రీకరించటం కోసం ప్రతిదానికి నారా లోకేష్ మీద పుయ్యాలనేటువంటిది. మెగా డీఎస్సీ మీద అనుమానాలు లేవనెత్తడం నుంచి మొదలెట్టి, ఇప్పుడు ఈ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కామెంట్స్ వరకు ప్రతి విషయంలో నారా లోకేష్‌ని టార్గెట్ చేయటం కోసమే వైసీపీ ఇలా రకరకాలుగా మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. అంతిమంగా నారా లోకేష్ వర్సెస్ వైఎస్ జగన్ పోలిక పెట్టినప్పుడు, వైఎస్ జగన్ ఏమాత్రం నారా లోకేష్ కానట్లే. వైఎస్ జగన్ ఏమాత్రం నారా లోకేష్ ముందు ఆనట్లేదు. దానివల్ల వైసీపీలో వస్తున్నటువంటి ఫ్రస్ట్రేషన్ ఇదంతా. ఇప్పుడు నారా లోకేష్ మాట లేకుండా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అక్కడున్న పరిటాల సునీతనో లేదు సురేంద్రబాబునో టార్గెట్ చేస్తే కొంత జనం నమ్మటానికి అవకాశం ఉండేది. ఎందుకంటే అక్కడ వర్గాల గొడవ ఉంది. అక్కడ ఫ్యాక్షనిస్ట్ కల్చర్ ఉంది. వీళ్ళంటే వాళ్ళకి పడదు, వాళ్ళంటే వీళ్ళకి పడదు. కాబట్టి వాళ్ళ వరకే పరిమితమై తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మాట్లాడుంటే కొంత జనం అవునేమో పాపం చంపడానికి ట్రై చేస్తున్నారేమో అక్కడ జనాలు నమ్మేవాళ్ళు. కానీ ఎప్పుడైతే వివాదంలోకి నారా లోకేష్‌ని తీసుకొచ్చాడో ఇంకెవరు నమ్ముతారు? సో, మాట్లాడేటప్పుడు ఆలోచించుకోవాలి. థాంక్ యూ.